హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. సో ఈ రోజు అయితే ఒక ఫోన్ అన్బాక్సింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదే ఓప్పో రీనో 12 సిరీస్ అనమాట. నేను ఇప్పుడు వచ్చేసిన వేరియంట్ వచ్చేసి ఓప్పో రీనో 12 ప్రో 5G అనమాట. 12GB అండ్ 256GB వేరియంట్. ఇప్పుడు ఈ ఫోన్ మెయిన్గా వచ్చేసి కెమెరా గురించే తీస్తారు అనమాట. రీనో సిరీస్ అంటేనే కెమెరాస్ గురించే తీస్తారు. సో ఇందులో ఇంకా ఏఐ అంట, ఏఐ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉందన్నమాట. సో శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా ఫోన్స్ వచ్చినప్పటి నుంచి, S24 సిరీస్ వచ్చినప్పటి నుంచి ఏఐ ప్రతి ఫోన్లో ఏఐ అయితే ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏఐ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, మెయిన్గా కెమెరా ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనమైతే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇది మన ప్యాకింగ్ అనమాట. దీంట్లో మనకు మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అయితే వచ్చింది. దీని వేయడం వల్ల దాని డిజైన్ అయితే పాడవడం లేదు, మంచిగానే ఉంది. అండ్ దీంతో పాటు మనకు సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా ఛార్జర్, దాంతోపాటు వైర్ ఇచ్చారు. దేన్ని మిస్ చేయలేదు. సో మీరు అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఈ ట్రాన్స్పరెంట్ కేస్ని దీనికి ఒకసారి వేసి చూద్దాము. సో దీని లుక్ అయితే ఎటువంటి ఖరాబ్ అయితే కాలేదు, అండ్ ఇంకా చాలా మంచిగా కనబడుతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ని అయితే మీకు డిస్ప్లేలో వేస్తాను. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే అనమాట. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz అనమాట. అండ్ దీని గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1500 nits అయితే ఉంది. దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ఎనర్జీ ఫర్ రీనో. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 12GB ర్యామ్, 256GB లేకపోతే 512GB ఉంది. అండ్ UFS 3.1 తోటి అయితే ఉంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ వర్క్ ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ వర్క్ ఉంది, అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ సూపర్ బుక్స్ ఛార్జింగ్. సో గైస్, ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి వచ్చేస్తే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ గ్లాస్తో అయితే ఉంది, అండ్ మిడిల్లో వచ్చేసి ప్లాస్టిక్తో అయితే ఉందన్నమాట. వెనక వచ్చేసి గ్లాస్, ఏ గ్లాస్ మెన్షన్ చేయలేదు, కానీ డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. మీదనేమో మ్యాట్ ఫినిష్తో ఉంది, అండ్ కింద అయితే గ్లాసీ ఫినిష్తో ఉంది. అండ్ దీన్ని డివైడ్ చేస్తే ఒక లైన్ వచ్చింది, ఓపో అనే బ్యాడ్జింగ్ కూడా ఉంది. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి క్వాడ్ కర్వ్ అనమాట. క్వాడ్ కర్వ్ అంటే ఏం లేదు, కొత్త రకమైన గ్లాస్. 4 సైడ్స్ వచ్చేసి కర్వ్ ఉంటాయి. అండ్ ఈ మోడల్ వచ్చేసి 2 కలర్స్ అయితే ఉంటుందన్నమాట, సన్సెట్ గోల్డ్ అండ్ స్పేస్ బ్రౌన్ అనమాట. ఇది వచ్చి మన దగ్గర ఇప్పుడు సన్సెట్ గోల్డ్ అయితే ఉంది, అండ్ చూడడానికి కూడా ఇదే బాగుంది. అండ్ దీని గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 180 grams, చాలా అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. పట్టుకుంటే కూడా చాలా మంచిగా ఉంది. అండ్ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది, 7.4 mm థిక్నెస్తో అయితే ఉంది. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి కూడా 5000 mAh బ్యాటరీ ఉంది. 5000 mAh బ్యాటరీ అంటే ఒక ఫుల్ డే వరకు అయితే, వర్కింగ్ డే వరకు వస్తుంది. సో ఇప్పుడు మనం కెమెరా సెక్షన్కి వచ్చేద్దాము. ఈ ఫోన్స్ అయితే రెనో సిరీస్ పర్టికులర్గా కెమెరా గురించి అయితే తయారు చేస్తారు. అండ్ ఫొటోస్ వచ్చేసి చాలా స్మూత్గా అండ్ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా ఇంత డిస్టర్బెన్స్ కూడా లేకుండా కనబడుతుంది. అండ్ మన ఫొటోస్కి ఇంకా న్యాచురల్గా కాకుండా ఇంకా కొంచెం బ్యూటీని అయితే యాడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వీడియో సెక్షన్కి వచ్చేస్తే ఫ్రంట్ కెమెరాలో అయితే 4K 30fps రికార్డ్ అవుతుంది. బ్యాక్ కెమెరాలో కూడా 4K 30fps రికార్డ్ అవుతుంది. ఇంకా మీకు స్టెబిలైజేషన్ కావాలంటే 4K 30fps కూడా రికార్డ్ అవుతుంది. స్లో మోషన్ వచ్చేసి 1080p అండ్ 40fps అయితే రికార్డ్ అవుతుంది. అండ్ ఏఐ గురించి వచ్చేద్దాము. కలర్ వీడియో అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. కలర్ వీడియో అంటే ఏం లేదు, మనము వీడియో తీసేటప్పుడు ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటుంది కదా, ఆ స్పెసిఫిక్ పర్సన్ని మాత్రమే కలర్లో చూపించి మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తారు. ఇదే కలర్ వీడియో. అండ్ ఏఐ ఎరేజర్ 2.0 అనే కొత్త ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఈ ఫ్యూచర్ అయితే గూగుల్ పిక్సెల్స్లో ఉంటుంది. అండ్ ఇందులో ఎలా అంటే, మనం తీసుకున్న ఫోటోలో కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ అన్న, కొన్ని అన్వాంటెడ్ పీపుల్ అన్న ఉంటే వాటిని అయితే మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏఐ బెస్ట్ ఫేస్ అని కూడా ఉంది. సో మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న, ఒక నార్మల్ పోర్ట్రేట్ ఫోటో తీసుకున్నా సరే, ఆ ఫోటోలో కొంతమంది అప్పుడప్పుడు కళ్ళు మూసుకున్నట్టు కనబడుతుంది. సో మూసుకున్న కళ్ళని మనము ఏఐ బెస్ట్ ఫేస్ ఫ్యూచర్తో అయితే కళ్ళు తెరిచేలాగా అయితే చేయవచ్చు. అండ్ ఇది మరీ అంత బాగా వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఫ్యూచర్లో అయితే అప్డేట్స్ ద్వారా మంచిగా అయితే వస్తుందని అనుకుంటున్నాను.
ఇప్పుడు మనం డిస్ప్లే విషయానికి వచ్చేద్దాము. ఇదైతే 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 హెర్ట్జ్ అని ఉందన్నమాట. అండ్ చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్లో అయితే వచ్చింది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ లాంటి ఏం లేవు, స్టీరియో స్పీకర్స్ మాత్రమే ఉంది. కానీ ఇది చాలా లౌడ్గా ఉంది. అండ్ దీంట్లో అల్ట్రా వాల్యూమ్ మోడ్ అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. నార్మల్గా మనకు వాల్యూమ్ వచ్చేసి 100% ఉంటుంది కదా, ఈ ఫోన్లో వచ్చేసి 300% వరకు వాల్యూమ్ ఉంటుంది. కానీ 300% పెడితే వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది, కానీ క్లియర్గా అయితే లేదు. మ్యాక్సిమం ఒక 200% వాల్యూమ్ బట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ AI క్లియర్ వాయిస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి AI క్లియర్ వాయిస్ అని సెర్చ్ చేసి మనము దాన్ని ఎనేబుల్ చేసుకొని యాప్స్కి పర్మిషన్ ఇచ్చుకుంటే మనం ఏ యాప్స్ నుంచి అయితే మనము కాల్స్ మాట్లాడతామో ఆ యాప్స్లో నార్మల్గా కన్నా ఎలాంటి ట్రాఫిక్ వాయిస్ ఉన్నా సరే కొంచెం మంచిగా అయితే వినబడుతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు మన మీడియాటెక్ ప్రాసెసర్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది కదా, వీళ్ళతో కొలాబ్ అయ్యి ఎనర్జీ అనే కొత్త వర్షన్ అయితే తయారు చేశారు. సో ఈ ఫోన్కి మన కెమెరాస్కి అయితే తయారు చేయడానికి కొత్త బూస్ట్ లాగా ఉంటుంది. అండ్ గేమింగ్కి అయితే ఓకే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది BGMI ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ. అండ్ దీంట్లో ఒక కొత్త ఫీచర్ అయితే ఉంది, 360 యాంటెన్నా అనే ఫీచర్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనము బేస్మెంట్స్లోకైనా లేకపోతే ఎక్కడైనా సరిగ్గా సిగ్నల్ లేని చోటుకు వెళ్ళినా సరే మనకు 360 degrees యాంటెన్నా ఉండడం వల్ల మనకు మంచి సిగ్నల్ అయితే ఉంటుంది. మంచి క్వాలిటీ ఆఫ్ ఫుటేజ్ అయితే మనకు వస్తుంది, మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ మంచిగా మనం రికార్డ్ కూడా చేసుకోవచ్చు, వాయిస్ కూడా కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టోరేజ్ విషయానికి వచ్చేద్దాము. దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ అయితే 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ర్యామ్ అయితే 12+12 GB అంటే 24 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ 256 GB ఉంది. స్టోరేజ్ వచ్చేసి UFS 3.1తో అయితే ఉంటుంది. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ ఆల్రెడీ చెప్పేసాను కదా, 5000 mAh బ్యాటరీ అవుతుంది, చాలా ఎక్కువ. ఒక ఫుల్ వర్కింగ్ డే వరకు అయితే ఎంత యూజ్ చేసినా సరే ఫుల్గా వస్తుంది. అండ్ ఇది 0 నుంచి 100% ఛార్జింగ్ అవ్వడానికి కేవలం 46 minutes అయితే పడుతుంది. ఎందుకంటే దీనికి 80 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అప్డేట్ గురించి వచ్చేసి 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తుంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 4 అప్డేట్స్ వస్తుంది. సో ఇది ఎటువంటి గూగుల్ UI కాదు, కస్టమ్ UI అనమాట. సూపర్వైజ్ అనే కస్టమ్ యూఐతో ఉంది. సో ఈ కస్టమ్ యూఐలో మనము యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ వాడవచ్చు, క్లోన్ కూడా చేసుకోవచ్చు యాప్ని. అండ్ ఇందులో AI స్పీక్ అండ్ AI సమరీ. సో మనకు ఇందులో స్పెషల్గా మెన్షన్ చేస్తారు, ఇది AI ఫోన్ అనమాట. సో ఇందులో ఇంకా AI ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి, చెప్తున్నాను. సో ఇందులో ఉన్న ఒక AI ఫీచర్ వచ్చేసి AI స్పీక్ అండ్ AI సమరీ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా వీడియోనన్నా లేకపోతే ఏదైనా ఆర్టికల్నైనా డౌన్లోడ్ చేసుకొని అది అంతా చదవడానికి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం దీని అంతా సెలెక్ట్ చేసుకొని సైడ్కి పుల్ చేస్తే AI స్పీక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇవి టెక్స్ట్ని అంతా మనకు ఒక ఆడియో రూపంలో రికార్డ్ చేస్తుంది అనమాట. సో మనం ఫోన్ని పక్కకు పెట్టుకొని కూడా ఈ ఆర్టికల్ని చదవచ్చు. అండ్ అవి వినడం కన్నా సమరీ చదవడమే బెటర్ అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, AI సమరీ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది క్లిక్ చేసుకుంటే ఒక పెద్దగా ఉన్న ఆర్టికల్ని చిన్న ఆర్టికల్గా తయారు చేసి మనకైతే చూపిస్తుంది. అండ్ ఇందులో AI రికార్డింగ్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు, రికార్డింగ్లో కూడా AIని పెట్టారు. సో దీంట్లో ఒక ఏదైనా రికార్డింగ్ చేసామనుకోండి, సో ఒక రికార్డింగ్ కానీ చాలా పెద్దగా ఉందనుకో, దాన్ని మనం సమరీ లాగా వినాలనుకుంటే దీంట్లో కూడా AI రికార్డింగ్ సమరీ అయితే ఉంది. సో గాయస్, నాకు ఈ ఫోన్లో అన్నిటికన్నా నచ్చిన ఒక ఫ్యూచర్ ఏంటంటే AI స్టూడియో అనమాట. ఈ AI స్టూడియోలో మన ఫొటోస్ని అయితే అప్లోడ్ చేస్తే మనకు కావాల్సిన అవతారాలు అయితే ఉంటుంది. సో దీంతో మనం సైన్ ఇన్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని పాయింట్స్ ఇస్తారు, దాన్ని యూజ్ చేసుకొని అయితే మన అవతార్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీని శాంపుల్ ఫొటోస్ని మీకు చూపిస్తున్నాను. సో సెన్సార్ విషయానికి వచ్చేసి దీంట్లో ఏ సెన్సార్ని అయితే మిస్ చేయలేదు, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది పర్ఫెక్ట్గా కెమెరా ఫోన్ కాబట్టి అన్ని సెన్సార్స్ని అయితే ఉంచారు. నేను తీసుకుంది Oppo 12 Pro 5G అనమాట, Oppo Reno 12 Pro 5G. సో దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 256 GB అయితే 36,999 అయితే ఉంది. అండ్ 512 GB అయితే 40,999 అయితే ఉంది. సో దీని లింక్స్ని అయితే కింద పిన్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.